15 సంవత్సరాలుగా అనుకుంటున్న మాటలన్నీ మర్చిపోయి ఆ మనిషి ఇప్పుడు మాట మారుస్తుంటే చంప పగల కొట్టక సరేనని చెప్పొచ్చారా? ఇది మీకేమన్నా న్యాయంగా ఉందా? ఏమండి, గీత నా కోడలండి. దాన్ని నా నుంచి ఎవరూ వేరు చేయలేరు. గీతను ఈ ఇంటికి కాకుండా చేయాలని నేను కల్లో కూడా అనుకోలేదు పూర్ణ. మరి పాప ఆలోచన మా అన్నగారికి మాత్రం ఎందుకు వచ్చింది? అది నేను చెప్పడం కంటే నువ్వే ఆయన అడగడం మంచిది. నువ్వు వస్తావని నాకు తెలుసు. నిన్నో మాట అడిగిపోదామని వచ్చాను. ఎవరు ఏమడిగినా సరే నా నిర్ణయం మారదు. గీతారవి మనసిచ్చి పుచ్చుకున్నారు. చిన్నపిల్ల, దాని బాగోగులు దానికంటే నాకే బాగా తెలుసు. నా కోడలు కావటంలో గీతకొచ్చిన లోటేమిటి? నా బిడ్డకేం తక్కువ? చదువా, అందమా, ఐశ్వర్యమా? అవి మాత్రం చాలవమ్మా. మనిషికి ముఖ్యంగా కావాల్సింది బ్రతుకు తెరువు. అది నీ కొడుక్కి తెలియదు. బ్రతుకు తెరువు అంటే కేవలం డబ్బు కోసం గీతను మరో ఇంటికి అమ్మేస్తున్నావు అన్నమాట. వాళ్ళిద్దరి ప్రేమ, అన్యోన్యత ఇవేవి నీకు అక్కర్లేదన్నమాట. ఆడదాని నీకేం తెలియదమ్మా. ఒక డబ్బే కాదు, ఈ పెళ్లిలో నా గౌరవం కూడా ముడిపడి ఉంది. నా అల్లుడు ఫలానా వ్యక్తి అని గర్వంగా చెప్పుకోవాలని ప్రతి ఆడపిల్ల తండ్రి ఆశిస్తాడు. నేను కోర్టు చుట్టూ తిరుగుతాను, మీ ఆయన కోర్టు చుట్టూ తిరుగుతాడు. అది మా వృత్తి. అందుకే సంఘం మమ్మల్ని గౌరవిస్తుంది. కానీ నీ బిడ్డ తిరిగితే అది అపఖ్యాతి. ఒకసారి నేరస్తుడిగానో ముద్దాయిగానో ముద్రపడిన తర్వాత ఆ మచ్చ జీవితాంతం మాసిపోదు. ఏ క్షణాన ఇంటి మీదకు ఏ ప్రమాదం తెచ్చిపెడతాడోనని తల్లివైన నువ్వు అనుక్షణం తరడిల్లిపోతూనే ఉంటావు. ఆ కుంపటిని తెచ్చి నా కూతురు నెత్తిని పెట్టలేను. మరోసారి ఆలోచించన్నయ్యా. గీత వరుస కోడలైనా నా బిడ్డగా పెరిగింది. రవినిగాక మరొకరిని చేసుకుని సుఖపడలేదు. వాళ్ళిద్దరిని వేరు చేయడం మహాపాపం. తోడు పుట్టిన ఆడపడుచుగా అడుగుతున్నాను. మన కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా నా మాట వినన్నయ్యా. నీ మాట వినడానికి ముందే నేను వాళ్ళకి మాట ఇచ్చాను. ఇక నువ్వెన్ని చెప్పినా వృధా. నా కూతుర్ని నీ బిడ్డగా పెంచానన్నావు. ఆ పెంచిన ప్రేమ నీలో ఏమాత్రం మిగిలి ఉన్నా దాని బ్రతుకులో నిప్పులు పోయాలని చూడకు. వెళ్ళమ్మా, వెళ్ళు. ఒరేయ్, ఇవాళ గీతకి అతనికి నిశ్చితార్థం తెలుసా? తెలుసు. ఛీ, సిగ్గులేరట్రా ఆ మాట అంటానికి. నువ్వే లోకమని నమ్మిన ఆడపిల్లకి, అందులోనూ స్వయాన మరదలికి మరో మగాడితో నిశ్చితార్థం జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంటావా? ఇంత చేతగాని వాడు అవుతావు అనుకోలేదురా. నిజంగా చేతగాని వాడేనమ్మా. నీ ముందే నాన్నగారికి మాట ఇచ్చాను. ఇప్పుడు నాకు తిట్టి ప్రయోజనం లేదు. ఐఎమ్ సో సారీ. ఏమిటా మాట? పెద్ద మాట ఇచ్చాడంట మాట. మనుషుల కంటే మాట ముఖ్యమా? నా కడుపు మండిపోతుంది. ఒరేయ్, నీకేమాత్రం పౌరుషం ఉన్నా సరే తెల్లారేసరికి నా కోడలు నాకు తీసుకొచ్చి అప్పగించాలి. వదలండి, వదలండి నాన్న. ఇది చాలా అన్యాయం. బాబే నా ప్రాణంగా పెరిగాను, బాబే నా లోకంగా బ్రతికాను. ఈనాడు నది ఇంకొకరికిచ్చి నా జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నారా? నాన్న, నేను ఈ నిశ్చితార్థానికి ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వేమన్నా వ్యధవేషాలు వేసావంటే నేను ఉరిపోసుకొని చచ్చిపోతాను. మీరు ఉరిపోసుకొని చచ్చినా సరే నేను మాత్రం ఈ ఊరిని మెడకు తగిలించుకోలేను. ఏమిటా రామానందం ఇది? నా కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఎలాగైనా సరే ఈ పెళ్లి ఒప్పుకోండి బాబు అంటుంది. సరే, కుర్రాడేదో మోసి పడుతున్నాడు కదా నువ్వు ఉంటుంది. నువ్వేమైనా ఉరితాడు వంకాయలు అంటావు. మీ అమ్మాయి ఏమైనా అన్యాయం అక్కడ ఉంటుంది. ఇదిగో, మీ అమ్మాయి వ్యవహారం చూస్తుంటే నలుగురిలో నా పరువు పోయేటట్టుంది. గీత, నీ గీత సరిగ్గా లేక రవిగాని ప్రేమించావు. ఎంతసేపు నువ్వు ప్రేమ పెళ్ళని ప్రాకులాడటమే కానీ ఇవాళ నిశ్చితార్థం తెలుస్తున్నావు కూడా రవిగాడికి చీమ కొట్టినట్టు కూడలేదు. ఇంకా ఎందుకు నీకు తప్పని చెప్పు. మా బావ తప్పకుండా వస్తాడు. నీ తెక్క కుదురుస్తాడు. అవును, వాడిక్కడికి వస్తే తెక్క నేను కుదురుస్తాను. నిలువున నరికి పాతేస్తాను. నువ్వు 1000 జన్మలెత్తిరా మా బావ నీడను కూడా తాకలేవు. రామానందం, ఈ పెళ్లి జరగదయ్యా. అమ్మమ్మమ్మమ్మ, అంత మాట అనకండి సార్, అంత మాట అనకండి సార్. ఈ నిశ్చితార్థం అయిపోయినవాడు సార్. దాని ముక్కుకి తాడు వేసి మీరు ఎలా ఆడించమంటే అలా ఆడిస్తాను సార్. అటు సూర్యుడిని పొడిచినా సరే ఈ పెళ్లి చేయడం మాత్రం ఖాయం. ముమ్మాటికి ఖాయం. బావా, మామగారు, రేపు మా ఇంట్లో నీ కూతురికి నాకు నిశ్చితార్థం. మీ అమ్మాయిని ఇంకా బాగా అలంకరించి నీ వెంట పెట్టుకుంటా. రామానందం, నీ తోడబుట్టిన దానికి కడుపు కోత పెట్టడం ఇష్టం లేక ఇంతకాలం నీ మేనల్లుని నువ్వే కాపాడుకుంటూ వచ్చావు. ఎప్పటికప్పుడు నేను నా కోపాన్ని అణుచుకుంటూ వచ్చాను. ఇక ఎంత మాత్రం సహించడానికి వీల్లేదు. ఈ పావనమూర్తి నీ మేనల్లుడికి మరణశిక్ష విధిస్తున్నాడు. అది అమలు పరిచే బాధ్యత నీది. అలాగే బాబు, వాడి మరణదండనకు నేను ఎప్పుడో ఏర్పాట్లు చేసి ఉంచాను. మనకు కావలసిన సరుకు కూడా మొన్ననే అమెరికా నుంచి దిగుమతి అయింది. ఇంకా ఆలస్యం దేనికి? ఈ రాత్రికి ఆ ముహూర్తం.
పంపిస్తాను. ఏంటో వదిన పిలిచావట? ఏమమ్మా మరదల పిల్ల, ఎంత పెద్దింటి ఆడబడుచు అయితే మాత్రం ఈ వదినమ్మని మర్చిపోవాలా? ఒకసారి నేను చూడాలనిపించింది, అందుకే కబుర్ చేశాను. దా కూర్చో. ఏమిటి ఇలా చిక్కిపోయావు? ఏమిటయ్యా రమ్మని కబురు చేశావు? ఏం లేదు, నీతో చివరిసారిగా సరదాగా ఒక ఆట ఆడదాం. ఆట ఆడడానికి ఇది టైము కాదు, నీ పరిస్థితి కూడా బాగలేదు. వస్తాను. న్యాయమూర్తి, వెళ్ళిపోక. వెళ్ళిపోతే నువ్వు చాలా బాధపడాల్సి ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే ఇది నీ కొడుకు జీవితానికి సంబంధించిన ఆట కనుక. ఇప్పుడు నీ కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసా? భోంచేసి పడుకుని ఉంటాడు. నో, నో. మీ ఇంట్లో ఉంటున్న పద్మ అనే అమ్మాయిని రేప్ అంటే మానభంగం చేస్తున్నాడు. తాగుడు మైకంలో నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా? పద్మ రవికి చెల్లె లాంటిది. ఇలాంటి పాపిష్టి పని నా కొడుకు చచ్చినా చేయడు. నీ కొడుకు నిన్ను మించిన బుద్ధిమంతుడయ్యా, నేనేమీ కాదనడం లేదు. కానీ మానభంగం జరుగుతున్నది మాత్రం నిజం. అంటే అంటే ఆ రేపు నీ కొడుకు చేయడం లేదు, ఎవరో ఇంకెవరో చేస్తారు. చేస్తున్నది ఎవరైనా నేరం మాత్రం నీ కొడుకే చేశాడని అందరూ నమ్ముతారు. చివరకు పోలీసులు కూడా. గుడ్డిగా నమ్మటానికి పోలీసులంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. పోలీసులు తెలివి తక్కువ వాళ్ళని అన్నా? చి, 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 చి. అక్కడ వాళ్ళకి నీ కొడుకు వేలిముద్రలు దొరుకుతాయి, నమ్మేస్తా. నా కొడుకు వెళ్లకుండానే అక్కడ వాడి వేలిముద్రలు ఎలా ఉంటాయి? ఆ, అదే ట్రిక్. నేను చెప్పు. చెప్పినా నువ్వేం చేయగలవు? చెప్పేస్తాను. ఈ మధ్య నీ కొడుకు వేలిముద్రలు సంపాదించి అమెరికాలో ఉన్న మా అల్లుడికి పంపించాడు. మా అల్లుడు అక్కడి నుంచి చేతి తొడుగులు పంపించాడు. ఆ తొడుగులు ఎవరు వేసుకుని ఎక్కడ పట్టుకున్నా నీ కొడుకు పట్టుకున్నట్టే. మిస్టర్ న్యాయమూర్తి, నీకు చిలక్కు చెప్పినట్టు చెప్పాను, నీ కొడుకుని కట్టడిలో పెట్టుకోవాలి. కానీ నువ్వు వినలేదు. వాడు నాతోనే సరసాలాడాడు. ఈ దెబ్బతో వాడికి ఉరిశిక్ష ఖాయం. నువ్వు వెళ్ళేసరికి పోలీసులు ఇంట్లో ఉంటారు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. రవీంద్రబాబు మీ అబ్బాయి కదండి? ఎస్. పద్మనే అమ్మాయిని మీ అబ్బాయి రేప్ చేశాడు. ఆమె చనిపోయింది. ఆ పద్మ వదిన సుశీల మాకు రిపోర్ట్ ఇచ్చింది. ఇదిగోండి అరెస్ట్ వారెంట్. మీ మిస్సెస్ రవీంద్రబాబు ఇంట్లో లేడని చెప్పారు, కానీ అతను ఇంట్లోనే ఉన్నట్లు మాకు తెలుసు. అయినా లోపలికి వెళ్లకుండా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మీ అంతటి మీరుగా రవీంద్రబాబుని సరెండర్ చేయండి, లేకపోతే ఇల్లు సోదా చేసి రవీంద్రబాబుని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆల్ రైట్ ఇన్స్పెక్టర్, 10 నిమిషాల టైం ఇవ్వండి. వాడిని నేనే తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను. పూర్ణ, పూర్ణ, రవి, పూర్ణ, రవి ఎక్కడ? లేడు. ఉన్నా రాడు. రవి, రవి,
నిన్ను గదిలోంచి బయటకు రావద్దన్నాను కదరా ఎందుకు వచ్చావు పో లోపలికి. కన్న తండ్రి రమ్మంటే రాకుండా ఎలా ఉంటానమ్మా? పిలిచారా నాన్నగారు? అవునరా, క్రిందికి వెళ్దాంరా. ఆగు, వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసుకోవచ్చా? పోలీసులకు అప్పచెప్పడానికి. ఎందుకు? నా కొడుకు ఏం నేరం చేశాడని? ఒక్కొక్కప్పుడు ఏ నేరం చేయకపోయినా కొందరు పరిస్థితుల వల్ల నేరస్తులై కోర్టులో నిలబడతారు. ఆ తర్వాత నిర్దోషులుగా నిరూపింపబడి మళ్లీ విడుదల చేయబడతారు. నిర్దోషం నిరూపించేదెవరు, విడుదల చేసేదెవరు? న్యాయస్థానం. అంటే మీరేగా? అవును. మీరు నా కొడుకుని రక్షిస్తారా? గుండె మీద చేసుకుని చెప్పండి, మీరు నా కొడుకుని రక్షించగలరా? రక్షిస్తాను. నమ్మలేనండి, నమ్మలేను. ఇంతవరకు ఎన్నో పరిస్థితుల్లో మిమ్మల్ని నమ్మాను, కానీ ఈ విషయంలో మాత్రం నాకు నమ్మకం కలగడం లేదు. ఏమండి, కుర్చీలో బొమ్మలాగా కూర్చుని సాక్షులు చెప్పేదానికి తల ఊపుతూ కళ్ళు మూసుకుని చెవులతో న్యాయ నిర్ణయం చేసే మీ గుడ్డి దర్బార్లో ఏ పాపము ఎరగని నా బిడ్డకు న్యాయం దొరుకుతుందంటే నాకెంత మాత్రం నమ్మకం కలగడం లేదండి, నమ్మకం కలగడం లేదు. నడి బజార్లో మనిషిని కాళ్ళతో గుద్ది చట్టం నుంచి శిక్ష పడకుండా తప్పించుకుపోతుంటే ఏమీ చేయలేనని తెల్లముఖం వేశారే, మీరు నా కొడుకుని రక్షిస్తానంటే ఎలా నమ్మమంటారండి? ఒరే బాబు, వెళ్ళిపోరా, ఎక్కడికైనా దూరంగా పారిపోయి నీ ప్రాణాలు కాపాడుకోరా. నిజమే పూర్ణ, నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమే. ఈ సమాజపు కట్టుబాట్లను కాపాడడం కోసం నియమింపబడ్డ వాళ్ళం మేము. కానీ ఈ న్యాయస్థానం క్రింద పందికొక్కులుగా చేరిన కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళ స్వార్థం కోసం ఈ న్యాయస్థానాన్ని పునాదులతో సహా పెకలించి వేసి ఏ న్యాయస్థానాన్ని పవిత్రంగా నమ్మి బ్రతికాను ఆ న్యాయపీఠ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను నమ్మిన న్యాయశాస్త్రంతోనే అన్యాయాన్ని ఎదిరిస్తాను, రవిని రక్షించి తీరుతాను. నా మాట నమ్మ పూర్ణ, నా మాట నమ్మ. ఒరే బాబు, పూర్ణ, ఏమండి? వెరీ గుడ్. మొత్తం మీద న్యాయమూర్తి చెప్పుకోదగిన మనిషినయ్య. ఇదేమిటండో ఉన్నట్టుండి ఆయన పొగిడేస్తున్నారు. మనలో మనమాట. మనిషి మనకు పగవాడైనా మంచివాడైనప్పుడు చెప్పుకోవటంలో తప్పులేదు కదా. కొడుకుని చేతులారా పోలీసులకు అప్పచెప్పాడంటే ఎంత గొప్ప విషయం. సరే, మరో గొప్ప విషయం కూడా వినండి. ఏమిటిది? మా బావగారు జడ్జిగా పదవి విరమణ చేశారు. ఏ న్యాయాన్ని రక్షించలేకనా? కాదు, అన్యాయాన్ని శిక్షించడానికి. కంగారు పడకండి, తన కొడుకును రక్షించుకోవాలని మా బావగారు మళ్ళీ లాయర్ గా గౌరవించుకుంటున్నాడు. ఫ్యాంటాస్టిక్. అయితే లాయర్ గా కోర్టులో ఎలా వాదిస్తాడో మనం ఒకసారి వినవలసిందే.